పరిషత్ లియో పాపుగారు కృత్రిమ మేధస్సుకు వ్యతిరేకమా? లేదు, లియో పాపు గారు కృత్రిమ మేధస్సుకు వ్యతిరేకం కానే కాదు. అలాగే ఏను పూర్తిగా ఆయన ఖండించటమూ లేదు. దానిని స్వతహాగా పూర్తిగా మంచిదిగా కూడా ఆయన ప్రకటించటం లేదు. తన విశ్వలేఖ ద్వారా సాంకేతిక విజ్ఞానం అందించే ప్రయోజనాలను, దానిలోని ప్రమాదాలను సమతుల్యంగా పరిశీలిస్తూ నూతన ఆవిష్కరణలు ఇన్నోవేషన్స్, ఉత్పాదకత ప్రొడక్టివిటీని మరియు వ్యాపార అభివృద్ధి బిజినెస్ ఎంటర్ప్రైజ్ వంటి అంశాలను కూడా ఈ విశ్వలేఖ ప్రోత్సహిస్తూ ఉంది. అయితే ఈ అభివృద్ధి అంతా మానవ గౌరవానికి సేవ చెయ్యాలి అని పరిశుద్ధ పాపు గారు మనకు బోధిస్తూ ఉన్నారు. లియో పాపు గారు ఇలా పేర్కొంటున్నారు: సాంకేతిక విజ్ఞానం స్వస్థపరచగలదు. సాంకేతిక విజ్ఞానం మనుషులను పరస్పరము అనుసంధించగలదు. సాంకేతిక విజ్ఞానం విద్యను అందించగలదు. అలాగే మన ఉమ్మడి గృహమైన సృష్టిని సంరక్షించగలదు. అదే సమయంలో ఈ సాంకేతిక విజ్ఞానం విభజనను కూడా సృష్టించగలదు, కొందరిని వెలివేయగలదు మరియు క్రొత్త రకాల అన్యాయాలకు కారణమవుతూ ఉంది. ఎంహెచ్ నెంబర్ 9లో స్పష్టంగా తెలియజేయటం జరిగింది. అందువలన కృత్రిమ మేధస్సు విలువైన సాధనం కావచ్చు, ఎంహెచ్ నెంబర్ 100. అయితే ఆచరణలో అది పూర్తిగా నైతికంగా తటస్థమైనది కాదు. ఎందుకంటే దానిని రూపొందించేవారు, నిధులు సమకూర్చేవారు, నియంత్రించే వారి మరియు ఉపయోగించే వారి విలువలు, ఉద్దేశాలు మరియు నైతిక దృక్పథం ఏఐ వ్యవస్థలపై ప్రభావితం చూపుతుంది అని ఎంహెచ్ నెంబర్ 9లో తెలియచేయడం జరిగింది. అందువలన అసలు ప్రశ్న మనం ఏఐని ఉపయోగించాలా లేదా అనేది కానే కాదు. మన నిజమైన ప్రశ్న మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం మానవ వ్యక్తి యొక్క గౌరవాన్ని పరీక్షిస్తున్నదా లేదా, అది సమస్త ప్రజల ఉమ్మడి మేలుకు సేవ చేస్తున్నదా లేదా, ఇది మన ముఖ్యమైనటువంటి ప్రశ్న. దానికి సమాధానంగా మ్యానిఫికా హ్యుమానిటస్ అనే ఈ విశ్వలేఖ స్పష్టం చేసే సందేశం ఏమిటంటే, కృత్రిమ మేధస్సు ఒక సాధనం మాత్రమే. దాని నైతిక విలువ, అది మానవ గౌరవాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని, ప్రేమను మరియు సామూహిక మేలును ఎంతవరకు ప్రోత్సహిస్తుందని దానిపై ఆధారపడి ఉంటుంది.